శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. పెళ్లంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, 3 ముళ్ళు 7 అడుగులు, మొత్తం కలిసి 100 ఏళ్లు. ఓ మహాకవి రాసిన ఈ పాట మనిషి జీవితానికి సంపూర్ణ అర్థాన్నిస్తుంది. మన హిందూ సంప్రదాయంలో పెళ్లికి అంతటి ప్రాశస్త్యం ఉంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి అనే 2 అక్షరాలతో ఒక్కటైన జంట జీవితాంతం కలిసే ఉంటుంది. కష్ట సుఖాల్లో తోడు నీడగా ముందుకు సాగుతుంది. ఇంతటి గొప్ప సంప్రదాయం మన దేశంలో, ప్రధానంగా హిందూ మతంలో తప్ప ఎక్కడా కనిపించదు. అందుకే అంటారు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. దీనర్థం పెళ్లిళ్లనేవి స్వర్గంలో నిశ్చయించబడతాయట. ఈ ఒక్క మాట చాలు మన సంప్రదాయంలో వివాహం అనే శుభకార్యానికి ఎంత ప్రాధాన్యతనిస్తామో తెలుసుకోవడానికి. ఇక పెళ్లి నిశ్చయమైన నాటి నుంచి ఆ తంతు ముగిసేదాకా ప్రతి కార్యక్రమం ఒక అద్భుతమే. పెళ్లి చూపులు, నిశ్చితార్థం, పెళ్లి ఇలా దేనికదే ఎంతో ప్రాధాన్యం కలిగున్నవే. పెళ్లిలో పూజారి చెప్పే మంత్రాలు మొదలుకుని పెళ్లికొడుకు పెళ్లికూతురు ఉచ్చరించే మంత్రాలన్నీ మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పదనాన్ని కళ్లకు కడతాయి. ఇక ఈ మంత్రాలు మనం ఆచరించే పద్ధతుల వెనుక శాస్త్రం దాగి ఉందన్నది కూడా వాస్తవం. పెళ్లి వెనుక ఏం సైన్స్ ఉంటుంది అనే అనుమానం రావచ్చు, కానీ ఇది నిజం. మన వేదాల కాలం నుంచే మనం అనుసరించే ఎన్నో సంప్రదాయాలు సైన్స్తో ముడిపడి ఉన్నవే. పెళ్లి గురించి ఋగ్వేద, అథర్వణ వేదం వంటి వాటిలో వివరాలున్నాయి. ఋగ్వేద శకల సంహితలోని ఓ శ్లోకంలో హిందూ వివాహం గురించి వివరాలున్నాయి. దీనిని ఋగ్వేద వివాహ శ్లోకం అని కూడా అంటారు. అథర్వణ వేదంలో కూడా వివాహానికి సంబంధించిన కర్తవ్య బోధ విపులంగా ఉంది. వేదాల ప్రకారం పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశం సంతానం లేదా సాంగత్యం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక వృద్ధిని సాధించడం, జీవిత మరణ చక్రం నుండి మోక్షం పొందడం. అందుకే మన వివాహ వ్యవస్థ వెనుక సైన్స్కు కూడా అందని ఎన్నో రహస్యాలు ఉన్నాయని చెబుతుంటారు. పెళ్లిలోని ప్రతి భాగం మనల్ని సైన్స్కు అనుసంధానం చేస్తుంది. మరి పెళ్లి వెనుకున్న సైన్స్ ఏంటి? ఆ రహస్యాలు అంత గొప్పవా? వాటి ప్రాశస్త్యం అంత గొప్పదా? వీటి వెనుకున్న నిజాలేంటో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలోని ఏ శుభకార్యమైనా మామిడాకు తోరణం కట్టడంతో మొదలవుతుంది. పెళ్లికి కూడా అంతే. అయితే దీని వెనుక కూడా సైన్స్ ఉందనేది వాస్తవం. మామిడి చెట్టును పార్వతీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా మామిడి చెట్టు కిందే జరుగుతుందని చెబుతూ ఉంటారు. అందుకే పెళ్లిళ్లలో మామిడాకులకు అంత ప్రాధాన్యం. ఇక మామిడి తోరణాలు కట్టడం వెనుక ఆయుర్వేద ఆరోగ్య సూత్రాలు కూడా మిళితమై ఉన్నాయి. మామిడాకుల నుంచి వచ్చే గాలి శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది. గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను అది పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ను మనకందిస్తుంది. పెళ్లంటే ఎంతో మంది వస్తారు కాబట్టి అక్కడి వాతావరణాన్ని సమతుల్యం చేయడానికి మనం మామిడాకులు కడతామన్నమాట. ఇక వివాహానికి ముందు చేసుకునే హల్దీ వేడుకకు కూడా ఎంతో ప్రాశస్త్యం ఉంది. హల్దీ వేడుకలో వాడే పేస్ట్లోని నూనెలు, పాలు చర్మాన్ని తేమగా ప్రకాశవంతంగా ఉంచుతాయి. పసుపు చర్మాన్ని సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేసి మురికి, ధూళి, చెమట, చనిపోయిన చర్మ కణాలను శుభ్రపరుస్తుంది. ఇక పెళ్లికూతురు పెళ్లికొడుకు గోరింటాకు పెట్టుకోకుండా కళ్యాణ మండపంలోకి అడుగు కూడా పెట్టరు. ఈ మధ్య కాలంలో మెహందీ వేడుకలు అంటూ ప్రత్యేకంగా సెలబ్రేట్ కూడా చేసుకుంటున్నారు. అందరూ మెహందీ పెట్టుకుని పెళ్లికి రెడీ అవుతున్నారు. అయితే దీనివల్ల కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి. గోరింటాకును అరచేతులు, అరికాళ్లకు పెట్టుకోవడం వల్ల చలవ చేస్తుంది. దీంతో శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. ఇది రోగనిరోధక శక్తిని కూడా కలిగి ఉంది. పెళ్లిలో కట్టుకునే బాసికానికి కూడా ఓ చరిత్ర ఉంది. మానవ శరీరంలో మొత్తం 72,000 నాడులుంటాయి. అందులో 14 నాడులు ఎంతో ముఖ్యమైనవి. వీటి వల్ల మన శరీరం ఎప్పుడూ ఉత్తేజంగా ఉంటుంది. ఈ 14 నాడుల్లో ఇడ, పింగళ, సుషుమ్న అనేవి అతి ముఖ్యమైనవి. సుషుమ్న నాడికి కుడిపక్కన సూర్యనాడి, ఎడమ పక్కన చంద్రనాడి ఉంటాయి. ఈ రెండు నుదుటి భాగంలో కలుసుకుంటాయి. ఈ భాగంలో బాసికాన్ని కట్టడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. జరిగే కార్యక్రమంపై మనస్సు లగ్నం చేస్తామట. వధూవరులు ఒకరి తలపై ఒకరు పెట్టుకునే జీలకర్ర బెల్లం వెనుక కూడా సైన్స్ దాగుంది. జీలకర్ర బెల్లం పెట్టే చోటే సహస్రార చక్రం ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇక భృకుటి మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంటుంది. అంటే ఈ క్రతువులో మనిషి అత్యున్నత స్థితిని సూచించే 2 చక్రాలని మేల్కొల్పే ప్రయత్నం జరుగుతుందన్నమాట. ఇలా ఏర్పడిన అనుబంధం జీవితకాలం నిలిచిపోతుందట. ఇక పెళ్లిలో అత్యంత ప్రధానమైంది మంగళసూత్రం కట్టడం. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంటే భద్నామి సుభగే త్వజీవ శరదాం శతం అనే మంత్రం పఠిస్తున్నప్పుడు
వరుడు వధువు మెడలో మాంగళ్య ధారణ చేస్తాడు. దీనికి వేదంలో ఎంత అర్థముందో సైన్స్లో కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. మంగళసూత్రాన్ని ఒక తాంత్రిక విధానంలో తాడుకు పసుపు పూసి తయారు చేస్తారు. పత్తితో తయారు చేసిన దారానికి, దానికి పూసే పసుపుకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఈ తాడు మెడలో పడితే దంపతుల మధ్య భౌతిక సాన్నిహిత్యంతో పాటు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుందట. ఈ దంపతులు ఎంతగా ఒక్కటైపోతారంటే ఇక ఆ బంధాన్ని విడదీయలేరు. పెళ్లైన స్త్రీలు ధరించే మెట్టెలకు కూడా ఎంతో చరిత్ర ఉంది. మెట్టెలు వెండితో తయారైనవి కాబట్టి వెండి శరీరంపై ఉంటే ఎంతో మంచిది. గర్భకోశంలోని నరాలకు, కాలి వేళ్లకు సంబంధం ఉంటుంది. వేళ్లకు అంటిపెట్టుకునుండే మెట్టెల వల్ల గర్భ సంబంధమైన ఇబ్బందులు రావని శాస్త్రం చెబుతోంది. ఇలా హిందూ పెళ్లిలో జరిగే ఒక్కో తంతుకు ఒక్కో చరిత్ర ఉంది. దాని వెనుక మనకు తెలియని సైన్స్ కూడా దాగి ఉంది. ఎప్పుడో పూర్వకాలం నుంచే ఇన్ని ఆచారాలు పాటిస్తున్నామంటే మనం పాశ్చాత్య దేశాల కంటే ఎంత ముందున్నామో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ మధ్యకాలంలో విదేశాల్లోని వారు కూడా మన సంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. హిందూ సంస్కృతితో మమేకమవుతున్నారు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.